ఎస్ఎం లగ్జరీ కో లివింగ్ హాస్టల్ పై గచ్చిబౌలి పోలీసులు మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టామని అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి తెలిపారు. తేజ, లోకేష్ రెడ్డి అనే ఇద్దరు యువకుల దగ్గర డ్రగ్స్ దొరికాయన్నారు. హోటల్ నైట్ ఐలో ఉన్న వెన్నెల రవికిరణ్, హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, షాజీర్లను పట్టుకున్నామని తెలిపారు. వీరు డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 19 మంది ఉన్నారని, వారిలో 2 నైజీరియన్లతో పాటు 6 యువకులు పరారీలు ఉన్నారని ఉదయ్ రెడ్డి తెలిపారు. బిలాంగింగ్ టు మాదాపూర్ జోన్ ఒక పీజీ హాస్టల్ రేడ్ చేయడం జరిగింది. ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి తేజ కృష్ణ అండ్ లోకేష్ రెడ్డి. వీళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ దొరకడం జరిగింది. వాళ్ళని స్పాట్లో ఇంటరాగేషన్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మాదాపూర్ లిమిట్స్లో ఉన్న హోటల్ నైట్ ఐ ఆ హోటల్ రేడ్ చేస్తే అక్కడ ఇంకొక 4 దొరకడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో కూడా కాంట్రాబ్యాండ్ సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళే కాకుండా బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళని కొంతమందిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం టోటల్ 11 మెంబర్స్ని కస్టడీలోకి తీసుకున్నాము. 6 మెంబర్స్ పెడ్లర్స్ అండ్ 5 మెంబర్స్ కన్స్యూమర్స్. వీళ్ళు కాకుండా ఇంకొక 8 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్లో 2 మెయిన్ ఎవరైతే సోర్సెస్ ఉన్నారో బెంగళూరు నుండి, 2 నైజీరియన్స్. వాళ్ళు బెంగళూరు నుండి ఈ కాంట్రాబ్యాండ్ని సప్లై చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాబ్యాండ్ వచ్చేసి మనం సీజ్ చేసి స్నేహితుల్లో ఒకరి పుట్టినరోజు ఉండడంతో డ్రగ్ పార్టీకి ప్లాన్ చేసుకున్నారని అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి తెలిపారు. తేజపై గతంలో కూడా కేసులున్నాయన్నారు. 3 సార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడంటూ గుర్తించామన్నారు. బెంగళూరులో ఈ గ్యాంగ్కి డ్రగ్స్ అమ్మిన 2 నైజీరియన్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు ఉదయ్ రెడ్డి. ప్రశాంత్ అనే వ్యక్తి బర్త్డే ఉండే, సో దే అసెంబుల్ టుగెదర్ ఇన్ దట్ హోటల్ రూమ్స్. పార్టీ అని కాదు, మేము వెళ్ళినప్పుడు దే వర్ జస్ట్ స్టేయింగ్ దర్. దే ప్లాన్ పార్టీ ఇన్ ద నైట్, ఐ గెస్. దే ఆర్ ప్లానింగ్ టు మీట్ యాక్చువల్లీ ఈవినింగ్, బట్ ఈ లోపల మేము raided 2 Nigerians whose identities we are not revealing for investigation purposes. 3 cases ఉన్నాయి అతను. They do this mostly through WhatsApp and online transactions. Evidences కూడా ఉన్నాయి. It's not a group as such. వాళ్ళు ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే దే ఆర్ మోస్ట్లీ యూజింగ్ దట్ అండి. ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దాంట్లో కమ్యూనికేషన్ అంటే టిపికల్గా దట్ వీఆర్ కమింగ్ అక్రాస్ దీస్ డేస్ అట్లా కాదు, అంత స్ట్రక్చర్డ్ లేదు. బట్ దే ఆర్ డూయింగ్ దిస్ individually at their own levels. Bengaluru source will get to know it. We are yet to reach them. అంటే పీజీ హాస్టల్స్ కూడా అండి, we have done a survey these days. ఎన్ని ఉన్నాయి, ఈచ్ హాస్టల్ మేనేజ్మెంట్ ఎవరు, ఎంతమంది ఉంటున్నారు, అండ్ సెక్యూరిటీ ఆడిట్స్ కూడా వీఆర్ కాంటెంప్లేటింగ్. సిపి సార్ వాళ్ళతో ఒకసారి మీటింగ్